ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం యూజర్ ఇన్పుట్ గురించి చూద్దాం. ఒకవేళ గైస్ మీరు గనక యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ గా తీసుకోవాలి అనుకుంటే స్కాన్ ఆఫ్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. అంటే ప్రింట్ ఎఫ్ యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ అయితే వస్తుంది కదా. అదే మనం యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఒక ఇన్పుట్ గా తీసుకోవాలి, ఒక వాల్యూ అనుకుంటే స్కాన్ ఆఫ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ప్రింట్ ఎఫ్ అలాగే స్కాన్ ఆఫ్ అలాగే. ప్రింట్ ఎఫ్ అంటే అవుట్పుట్, స్కాన్ ఆఫ్ అంటే ఇన్పుట్ అనుకోండి. అంటే ఇప్పుడు ఒక మన వేరియబుల్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ వేరియబుల్ లో మనం ఎటువంటి వాల్యూను కూడా స్టోర్ చేయకూడదు. ఎందుకంటే మన యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్ ని మనం ఆ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఒక వేరియబుల్ అయితే తీసుకోండి, కానీ దాంట్లో ఎటువంటి వాల్యూ స్టోర్ చేయకుండా ఎంటీగా తీసుకోండి. సో నేను ఇంటి మై నెంబర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన వేరియబుల్ అయితే తీసేసుకున్నాం, కానీ యూజర్ కి ఎలా తెలుస్తుంది ఇన్పుట్ ఇవ్వాలని. కాబట్టి మనం ప్రింట్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలన్నమాట. అంటే టైప్ ఏ నెంబర్ అనిస్తే మన ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే లేదా యూజర్ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయగానే అతనికి ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విండోలో టైప్ ఏ నెంబర్ అని వస్తుంది అనమాట. కాబట్టి యూజర్ ఒక నెంబర్ టైప్ చేస్తారు, లేదంటే వాల్యూ ఏది టైప్ చేయాలని యూజర్ కి ఎలా తెలుస్తుంది. అందుకని మనం ప్రింట్ లో టైప్ ఏ నెంబర్ అంటాం అనమాట. సో తర్వాత న్యూ లైన్ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఏమవుతుందంటే స్కాన్ ఎఫ్ వాడతాం. స్కాన్ ఎఫ్ వాడి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏది ఇవ్వాలంటే మనం ఏ డేటా టైప్ అయితే తీసుకుంటామో ఆ డేటా టైప్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ సింబల్ అయితే మీరు అండ్ సింబల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సింబల్ ఇచ్చి ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి వాల్యూ అన్నది ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి మనకి అవుట్పుట్ వచ్చేసి యువర్ నెంబర్ ఈస్ అని మనం ఏదైతే స్టోర్ చేసామో దాని సేమ్ ఆ వేరియబుల్ ఇచ్చేసామంటే ఆ వేరియబుల్ లో స్టోర్ అయింది కాస్త ప్రింట్ అయిపోద్ది అనమాట. ఒకేసారి 2-3 ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలంటే సేమ్ మనం ఏ ఇన్పుట్ తీసుకోవాలో ఆ డేటా టైప్స్ అయితే తీసుకోండి. ఇంటి డేటా టైప్ తీసుకున్నాను, అలాగే క్యారెక్టర్ తీసుకున్నాను. సో ఈ 2 డేటా టైప్ తీసుకొని 2 వేరియబుల్స్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ ఏ నెంబర్ అండ్ ఏ క్యారెక్టర్ అండ్ ప్రెస్ ఎంటర్. అంటే యూజర్ కి నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను యూజర్ ఏం చేయాలని. స్కాన్ ఆఫ్ అంటే తెలుసు కదా, యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. అంటే యూజర్ ఏదైతే టైప్ చేస్తాడో అది మనం ఇన్పుట్ గా తీసుకొని ఈ వేరియబుల్స్ లో స్టోర్ చేయాలి. దానికోసం స్కాన్ ఆఫ్ తీసుకొని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇంటిజర్ కి డిఈ అలాగే క్యారెక్టర్ సి కాబట్టి 2 తీసుకొని ఆ తర్వాత మనం అండ్ మైనం కామా అండ్ మై క్యార్ తీసుకుంటే ఆ వేరియబుల్స్ లోకి స్టోర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ చేస్తారు అనమాట. యువర్ నెంబర్ ఇస్ అని యూజర్ ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు ప్రింట్ యువర్ క్యారెక్టర్స్ అలా యూజర్ ఏ క్యారెక్టర్ ఇస్తారో ఆ క్యారెక్టర్ కూడా ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సేమ్ మన ప్రీవియస్ స్లైడ్ లో మనం ఇంటీజర్ డేటా టైప్ లేదా క్యారెక్టర్ డేటా టైప్ కి మనం యూజర్ ని దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకున్నామో సేమ్ స్ట్రింగ్ కూడా అలాగే మనం ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే అక్కడ మనం డేటా టైప్స్ చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏమవుద్ది స్కాన్ చేస్తుంది అనమాట. సేమ్ మనం ప్రింట్ అడగతాం యూజర్ ని మీ యొక్క ఎంటర్ చేయమని, ఆ తర్వాత ఏమవుద్ది స్కాన్ చేస్తుంది అనమాట. అక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ తెలిసిందే కదా, స్ట్రింగ్ ఇది ఇచ్చేసాం. అండ్ అలాగే అవుట్పుట్ హలో అని ఇచ్చి మన యొక్క నేమ్ వస్తుంది అనమాట. ప్రోగ్రామ్ ఆల్రెడీ తెలుసు కదా స్టోర్ అయింది కాబట్టి హలో అని చెప్పి అతను విష్ చేస్తుంది అనమాట. ఇట్లా మనం స్కాన్ ఆఫ్ యూస్ చేసుకొని ఇన్పుట్స్ అయితే తీసుకోవచ్చు యూజర్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే కోడ్ బ్లాక్స్ లోకి అయితే వచ్చేస్తాం. ప్రోగ్రామ్ మీకు తెలిసిందే కదా, మనం ఇన్పుట్ తీసుకోవాలంటే స్కాన్ ఆఫ్ అయితే యూస్ చేసేస్తాం. %d అండ్ మైనమ్ అనమాట. సో అంటే దీంట్లో స్టోర్ అవుద్ది అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి మీకు చూపిస్తాను. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ వచ్చేసి టైప్ ఏ నెంబర్ అండ్ ప్రెస్ ఎంటర్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ప్రింట్ ఎఫ్ లో ఏదైతే వాడామో టైప్ ఏ నెంబర్ అండ్ ప్రెస్ ఎంటర్ అని అలా వచ్చేసి న్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నెంబర్ అయితే ప్రెస్ చేసి, నేను ఇప్పుడు 6 అని ప్రెస్ చేశాను, నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, యువర్ నెంబర్ 6 అనే వచ్చేసింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సేమ్ మనం సింగిల్ ఇన్పుట్ ఎలా తీసుకున్నామో అలాగే మల్టిపుల్ ఇన్పుట్స్ కూడా 2 వేరియబుల్స్ తీసేసుకున్నాము. మైనమ్ మై క్యార్ అనేది దాని డేటా టైప్స్ కూడా దానికి తగ్గట్టు తీసుకోండి. ఒకటి ఇంట్ డేటా టైప్, ఒకటి క్యారెక్టర్ డేటా టైప్ అనమాట. దానికి తగ్గట్టు దాని వాల్యూస్ అయితే స్టోర్ అవుతాయి, మీకు తెలుసు. ఇప్పుడు దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ఒక నెంబర్ ని అలాగే ఒక క్యారెక్టర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. 3 అలాగే జే అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. 3J అని ఇవ్వగానే ఇక్కడ ఏమైంది, నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. యువర్ నెంబర్ ఈస్ 3, యువర్ క్యారెక్టర్ ఈస్ జే అని వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా ఎలా తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ నేను యూజర్ దగ్గర నుంచి అతని యొక్క నేమ్ ని ఇన్పుట్ గా తీసుకోవాలనుకుంటున్నాను. అంటే యూజర్ యొక్క నేమ్ ని తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటాను. సో స్ట్రింగ్ ఎలా తీసుకోవాలి మీకు తెలుసు. క్యారెక్టర్ డేటా టైప్ తీసుకోండి, అలాగే ఒక అరే అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అరే నుంచి మనం స్ట్రింగ్స్ అయితే చేస్తాం కాబట్టి నేమ్ అనేది వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ లో 30 అనే వాల్యూ అయితే ఇచ్చాను. 30 అంటే తెలిసిందే 30 క్యారెక్టర్స్ కి మించి ఎక్కువ అయితే స్టోర్ అవ్వదు అనమాట. ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఎంటర్ యువర్ నేమ్ అండ్ ప్రెస్ ఎంటర్ అని అయితే ఇచ్చేసాను. తర్వాత వచ్చి స్కాన్ ఆఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైర్ తెలుసు మీకు, స్ట్రింగ్ కి ఎస్ అనేసి అండ్ అలాగే నేమ్ అయితే తీసుకున్నాను. మన నేమ్ తీసుకొని వచ్చేసి ప్రింట్ అయితే చేస్తాను అనమాట. ప్రింట్ లో వచ్చేసి హలో అని చెప్పి యూజర్ ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ తో
తోనే యూజర్ అయితే విష్ చేస్తాం అనమాట హలో అని. దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అండ్ ప్రెస్ ఎంటర్ అనేది వచ్చింది కదా. సో నా నేమ్ అయితే నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. నా నేమ్ అయితే నేనైతే టైప్ చేసి ఇప్పుడు ఎంటర్ చేశాను అనుకోండి. హలో జశ్వంత్ అనేది వచ్చేసింది కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అలాగే మల్టిపుల్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా ఎలా తీసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.